సంక్రాంతి సినిమాల మీద ఓ క్లారిటీ వచ్చేసింది. అందుకే సమ్మర్ మూవీస్ నిదానంగా తేదీలు వెతుక్కుంటూ కర్చీఫ్లు వేసుకుంటున్నాయి. మార్చ్ క్యాలెండర్ అప్పుడే కాస్త నిండుగా కనిపిస్తోంది. మరి ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి మే ఎండింగ్, జూన్ ఫస్ట్ హాఫ్ వరకు ఎవరెవరు కబ్జా చేస్తారోననే క్యూరియాసిటీ మాత్రం కాస్త గట్టిగానే ఉంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం రండి. ఈ ఏడాది 1-2 సినిమాలతో జనాలను పలకరించారు బాలయ్య. ఆల్రెడీ సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకి ఉయ్యాలో ఉయ్యాల అంటూ భగవంత్ కేసరి, బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలతో ఫ్యాన్స్ ని మెప్పించిన నందమూరి హీరో వచ్చే ఏడాది సమ్మర్ కి బాబీ సినిమాతో రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఊటీలో షూటింగ్ జరుపుకుంటోంది బాలయ్య మూవీ. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతోంది. హరి డైరెక్షన్ లో విశాల్ నటిస్తున్న రత్నం సినిమా కూడా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనరే. నెక్స్ట్ సమ్మర్ కే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కూడా సంక్రాంతి నుంచి షిఫ్ట్ అయింది. ఫ్యామిలీ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు ఫ్యామిలీ స్టార్ ని. యుఎస్ షెడ్యూల్ ఆలస్యం కావడంతో సంక్రాంతి డేట్ ని మీట్ కావడం కష్టమైందని చెప్పారు మేకర్స్. ఫ్యామిలీ స్టార్ మార్చిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నట్టు టాక్. బాలయ్య, విశాల్, విజయ్ దేవరకొండ కాస్త సర్దుకునేసరికి భయం తెలియని వారికి భయం పుట్టించడానికి రెడీగా ఉంటాడు దేవర. తారక్ హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర ఫస్ట్ పార్ట్ 2025 ఏప్రిల్ 5న రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రస్తుతం శంషాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోంది దేవర. రామ్ హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ కూడా మార్చి రిలీజ్ కి కర్చీఫ్ వేసుకుంది. అటు ఇండియన్ 2ని కూడా సమ్మర్ రేస్ లో నిలపడానికి రెడీ అవుతున్నారు శంకర్. డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ నే ఫిక్స్ చేసుకున్నారు విశ్వక్ సేన్. ఆయన నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది. విశ్వక్ కెరీర్లో ఇప్పటిదాకా చేయనటువంటి క్యారెక్టర్ ని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో చేశారు. మండు వేసవిలో మంచి వినోదాన్ని పంచే సినిమా అవుతుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.